Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, మనకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రైట్ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు. అయితే ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఏపీలో రామ్కీ ఫౌండేషన్ అని, తెలంగాణ రాష్ట్రంలో అయితే మన మధుకర్ సార్ ఎస్పీ మధుకర్ సార్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి పరావస్తు ఫౌండేషన్, ఈ రెండు ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో గొప్ప ఎక్స్పీరియన్స్డ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీస్తో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఫ్రీ కోచింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. అయితే ఎవరైతే 2025లో ఫిబ్రవరిలో అనేసి అనుకుంటా జరగబోయేటటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్కు సంబంధించి ఎవరైతే అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఫ్రీ కోచింగ్ పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ రెండు ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే డిసెంబర్ 22వ తారీఖున ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఈ ఎగ్జామ్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 25వ తారీఖున ప్రకటిస్తారు నేమ్స్. అయితే ఎవరైతే ఫ్రీ కోచింగ్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి హాజరై ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి 250 మందికి ఫ్రీ కోచింగ్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఫ్రీ బెడ్ ఉంటుంది, రైట్, ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, చాలా డెడికేటెడ్ ఫ్యాకల్టీస్తో కోచింగ్ ఉంటుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డిఫరెంట్ టెస్ట్లు కండక్ట్ చేయడం, టీచింగ్ చేయడం, ఈ ప్రకారం కంటిన్యూస్గా ఎగ్జామ్ వరకు వాళ్ళకు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు చేయవలసిందల్లా డిసెంబర్ 22వ తారీఖున జరిగేటటువంటి ప్రవేశ పరీక్ష, ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు. ఈ కోచింగ్ మీకు కావాలి అనేసి అనుకుంటే మీరు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ డిసెంబర్ 22వ తారీఖున ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది, రైట్. అయితే మరిన్ని వివరాలు కావాలనేసి అనుకుంటే మీరు ఏపీలో అయితే మనకు అమరావతిలో జరుగుతుంది, తెలంగాణలో అయితే హైదరాబాద్లో జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూడండి, గుంటూరు మొత్తం ఒకసారి మనం చదువుదాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సాయుధ బలగాలు, కానిస్టేబుల్స్ తదితర ఉద్యోగాల భర్తీకి అవసరమైన శిక్షణను రామ్కీ ఫౌండేషన్ మరియు పరావస్తు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు రామ్కీ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవి రామిరెడ్డి తెలిపారు. సో రామ్కీ ఫౌండేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రామిరెడ్డి గారు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఫౌండేషన్ అధ్యక్షులు రామిరెడ్డి గుంటూరులో ఒక ప్రకటన విడుదల చేస్తూ సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా 40,000కు పైగా కానిస్టేబుల్ భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు వీళ్ళు. ఆ ఎగ్జామ్ డిసెంబర్ 22వ తారీఖున ఉంటుంది. దానికి అటెండ్ కామని చెప్పేసి ఈ వివరణ. సో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు రామ్కీ ఫౌండేషన్, పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, ఈ రెండు ఫౌండేషన్లు ముందుకొచ్చాయి. మీకు అందరికీ తెలిసిందే, ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో రైట్ ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఎక్కువ మందిని ఉద్యోగాలు తెప్పించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమైన ఉన్నటువంటి సంస్థలు ఇవి రెండు కూడా. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో దోస్ హూ బిలాంగ్ టు వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వాళ్ళకి ఇన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ సంస్థలు గత రిక్రూట్మెంట్స్లో కూడా ఎస్ఎస్సిలో, అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో, అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామ్లో ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తూ, అందులో నేను కూడా ఇంగ్లీష్ టీచ్ చేయడం జరిగింది. గుంటూరులో కానీ హైదరాబాద్లో కానీ, గుంటూరులో రామిరెడ్డి సార్ ఆధ్వర్యంలో, అదే హైదరాబాద్లో ఎస్పీ గారు మధుకర్ స్వామి సార్ ఆధ్వర్యంలో ఈ రెండు నడుస్తున్నాయి. కాబట్టి సంయుక్త ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎంత మ్యాక్సిమం మెంబర్స్ వీలైతే అంత మ్యాక్సిమం మెంబర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి.
ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్కు జీడీ రాయబోతున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ను పాస్ చేయండి, తద్వారా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి కొన్ని నెలలు పాటు ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, టీచింగు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మీకు సకల విధాలుగా అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే వీటికి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇలాంటి వాతావరణం అత్యంత అవసరం. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దయచేసి ఇన్ఫర్మేషన్ను పాస్ చేయగలరని మనవి. సో ఈ ఎగ్జామ్ సిసిఈ కోచింగ్ సెంటర్స్తో కలిపి ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి 250 మంది అభ్యర్థులకు గుంటూరు జిల్లా పెదపరిమి అంటే అమరావతి సరౌండింగ్లో ఈ రామ్కీ ఫౌండేషన్ నైపుణ్య కేంద్రంలో శిక్షణ ఇస్తారు. అంటే గుంటూరు జిల్లాలోని పెదపరిమి అనేటటువంటి ప్రాంతంలో మన రామ్కీ ఫౌండేషన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఆ హెడ్ ఆఫీస్లో మనకు కోచింగ్ అనేది లభిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ నెల 22వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించి 25వ తారీఖున ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రైట్. అయితే డిసెంబర్ 28వ తారీఖు నుండి శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పేసి ఇద్దరు డైరెక్టర్లు చెప్పడం జరిగింది. రైట్. రామ్కీ ఫౌండేషన్ డైరెక్టర్ అధ్యక్షులు ఎంవి రామిరెడ్డి అని, అదేవిధంగా నెక్స్ట్ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మన ఎస్పీ సార్ మధుకర్ సార్ ఈ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రైట్. ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్. ఈ వీకర్ సెక్షన్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగాలలో ఉద్యోగాలు సాధించడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలలో ఎస్ఎస్సి జీడీ ఒకటి, అదేవిధంగా పోలీస్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఈ 2 ఉద్యోగాలకు కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. రైట్. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నాలు చేయండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇంటిమేట్ చేయండి. అదేవిధంగా మీ స్టేటస్లో పెట్టుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, మీ ఫేస్బుక్లో కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే గొప్ప వ్యక్తులకి గొప్ప థాట్స్ వస్తాయి. ఒక్కరికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలంటేనే ఎంతో భారం అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత వందల మందిలో వేల మందికి ఇప్పటికీ కోచింగ్ ఇచ్చింటారు. అందులో వందల మందికి గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి. వాళ్ళందరి జీవితాలలో ఒక వెలుగు నింపినటువంటి గొప్ప ఫౌండేషన్స్ ఈ 2 కూడా. రైట్. రామ్కీ ఫౌండేషన్, అదేవిధంగా మన పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఈ 2 వ్యక్తులు గొప్ప థాట్స్ ఉంటేనే ఇలాంటివి చేయగలరు కార్యక్రమాలు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని వీలైనంత ఎక్కువ మందికి మీరు పాస్ చేయగలరని మనవి. అయితే శిక్షణ సమయంలో అభ్యర్థులకి ఉచిత వసతి ఉంటుంది, భోజనం ఉంటుంది, స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. అర్హత పరీక్షల్లో పొందిన మార్కులు ఆధారంగా 250 మందికి ఫ్రీ కోచింగ్ ఇట్లా ఇస్తారు. బట్ మళ్ళీ 750 మంది విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇస్తారు. రైట్. కాబట్టి మరిన్ని వివరాలు ఏవైతే ఉన్నాయో మీరు రామ్కీ ఫౌండేషన్, పరావస్తు ఫౌండేషన్ వెబ్సైట్లను లేదా ఫోన్ నెంబర్లు 2 ఇచ్చారు. ఈ 2 ఫోన్ నెంబర్లకు మీరు సంప్రదించి మరింత వివరణ మీరు కోరవచ్చు. సో ఫోన్ నెంబర్లు ఏంటి అనేసి అంటే 9000797789. ఐ రిపీట్ 9000797789. అలాగనే 7337585959. ఐ రిపీట్ 7337585959. కాబట్టి ఈ నంబర్లకు మీరు ఫోన్ చేసి మరింత వివరాలు తీసుకోవచ్చు. సో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా రైట్, డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కోచింగ్స్ ఉంటాయి, హైదరాబాద్లో కోచింగ్లు ఉంటాయి. కోచింగ్ తీసుకుండేసిన వాళ్ళైనా ఈ ఎగ్జామ్ రాసి రైట్ 2-3 నెలలు మీకు ఏ బాధరబందీ లేకుండా ఒక దగ్గర పెట్టి కోచింగ్ ఇస్తూ సరైన సదుపాయాలు కల్పిస్తూ ఓన్లీ చదవడం, వినడం అంతే, ఇంక వేరే ఇవి లేవు. ₹1 కూడా ఖర్చు లేదు. కాబట్టి మీకు ఇది గోల్డెన్ అవకాశం. అందరూ విద్యార్థులు మీరు ఉపయోగించుకుంటారని నేను ఈ ఇన్ఫర్మేషన్ మన దీని ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తున్నా. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో
ఎవరైతే ఈ వీడియో వింటున్నారో మీరు మరింత మందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని, తద్వారా వాళ్ళకు కూడా బెనిఫిట్ జరిగేలాగా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ గ్రేట్ పర్సన్స్ అయినటువంటి రామ్కీ ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి ఎంవి రామిరెడ్డి సార్కు, అదేవిధంగా ఎస్పీ సార్ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్పీ సార్ మన మధుకర్ స్వామి సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇంత గొప్ప సంకల్పం వీళ్ళ మైండ్లో రావడం, చాలా ఏండ్ల నుంచి వీళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం గ్రేట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.